100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. మిడిల్ క్లాస్ వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అడుగు ముందుకు వేయాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వెల్త్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని సేవింగ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యూచర్ లైఫ్ అడ్వైజర్ అండ్ వెల్త్ మేనేజర్ రాజ్ కుమార్ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే నమస్తే అనుష గారు. రాజ్ కుమార్ గారు, ఒక పర్సన్కి 1 lakh ఇన్కమ్ ఉందనుకోండి, అసలు తను ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఒకసారి మాకు చెప్పరా? చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇది చాలామంది మైండ్లో ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే మేడం, మనకు వచ్చే ఇన్కంలో ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలండి. మెయిన్ థింగ్ ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏంటంటే, ఇప్పుడు మనకు 1 lakh ఇన్కమ్ ఉంది, ఆయనకు మంత్లీ 1 lakh ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే, ఒక 30% ఆఫ్ ది అమౌంట్ అండి. 30% ఆఫ్ ది అమౌంట్ ఏంటంటే ఆయనకి ఇంట్లో ఖర్చులకి, మనకి హౌస్ ఎక్స్పెన్సెస్ అనండి, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మొత్తం లైవ్లీవుడ్ మనకి ఏదో జనరల్గా మనం డైలీ మన ట్రాన్స్పోర్టే కానివ్వండి, అన్నీ కానీ ఒక 30% ఆఫ్ ది అమౌంటే దాంట్లోకి మనము డివైడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ 30% ఉంటుంది కదండి. నెక్స్ట్ 30% ఏం చేయాలి అంటే, మన హౌసింగ్ లోన్ ఈఎంఐస్, కార్ లోన్ ఈఎంఐస్, పర్సనల్ లోన్ ఈఎంఐస్, అదేంటంటే అది కూడా ఒక 30% మనం అలొకేట్ చేసుకోవాలి. అండ్ ఇంకా 30% ఏం చేయాలి అని అంటే, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి కదా మనం. వెల్త్ ఫ్యూచర్లో చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒక 15% ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్కి యూజ్ చేసుకోవాలండి. అండ్ ఇంకో 15% వచ్చేసి లాంగ్ టర్మ్ గోల్స్కి యూజ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు అంటారు? షార్ట్ టర్మ్ గోల్స్ అంటే జనరల్గా మేడం ఒక 5 years అండి. నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్ ఉన్నాడు, ఆయనకి ఆల్రెడీ రీసెంట్లీ మ్యారీడ్ అయ్యాడు. ఒక 5 yearsలో ఆయనకి ఏం కావాలి, మెయిన్ ఆయనకి ఏమొస్తుంది, ఒక 3 years దాటితే పిల్లలు స్కూల్కి వెళ్తారు, లేదంటే ఆయన ఫారెన్ వెకేషన్కి వెళ్తాడు. ఆల్రెడీ కార్ ఉన్న అతనికి మేబీ ఇంకో కార్కి అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు, ప్లస్ లేదు ఆయన ఒక ఇల్లు తీసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ఆ ఇల్లు తీసుకోవడానికి ఒక సడన్ అమౌంట్ ఒక 10% కానీ 15% అయితే డిపాజిట్ అమౌంట్ కావాలి కదా మనకు ఇనిషియల్గా. ఆ అమౌంట్స్ కోసం 5 years టర్మ్లో ఏవైతే ఉన్నాయో అది సేవ్ చేసుకోవాలండి. అదేంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ కిందకి వస్తాయి. అదే లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటంటే 15 years to 35 years వస్తుందండి. 15 years అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 30 years వ్యక్తి ఉన్నాడు, అతనికి 15 years తర్వాత వచ్చే ఖర్చులు ఏముంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, రిటైర్మెంట్ కానీ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని కూడా 15% చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 10% ఉంటుంది కదా మేడం. ఆ 10% ఏంటంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు అందరూ నార్మల్గా అన్నీ మీరు సేవ్ చేసుకోమన్నారు, ఇది చేసుకోమన్నారు అని అందరూ అంటూ ఉంటారు. మరి మేము ఎంజాయ్ చేయకూడదా లైఫ్ అని అంటే, ఎంజాయ్ చేయండి. ఇంకో 10% ఏదైతే అమౌంట్ మీ దగ్గర ఉంటుందో ఆ 10%ని మీరు ఖర్చు చేసుకోండి. వీకెండ్ లైఫ్ స్టైల్ అనండి, మూవీ వెళ్ళండి, మీరు ఏదైనా ఫారెన్ వెకేషన్ అనండి, ఆ 10%లో మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్లో మనకు ఏవే ప్లాన్స్ ఉన్నాయి, ఎస్ఐపిస్ ఉన్నాయండి. చాలా బ్రహ్మాండంగా 5 years పెట్టుకున్నారు అని కూడా ఎస్ఐపిస్ పెట్టుకోవచ్చు, లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ పెట్టుకోవచ్చు బ్యాంక్ డిపాజిట్స్లో. మనకు లాంగ్ టర్మ్గా కావాలి అనుకోండి, మనకు ఈపీఎఫ్ ఉన్నాయి, పీపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఉన్నాయి, అది ఉన్నాయి. ప్లస్ ఎల్ఐసిలో స్కీమ్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ ప్లాన్స్ తీసుకోవచ్చు. ఇవి గ్యారెంటీడ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ గ్యారెంటీడ్ ప్రొడక్ట్స్. ప్లస్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టుకున్నారనుకోండి, అది కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తోని. ప్లస్ మీకు రియల్ ఎస్టేట్ అండి, రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనుక్కొని కనుక ఓ 15 years 20 years కనుక పెట్టుకుంటే కనుక ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మీకు 10 times 15 times కూడా అయ్యా ఉంటుంది. దీనివల్ల కూడా మనము మన వెల్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్లస్ దీని తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజులలో మీకు వచ్చే ఇన్కమ్లో కనీసం 5% 10% అన్నా మీ రిటైర్మెంట్ కన్నా చేసుకోవాలండి, తప్పకుండా చేసుకోవాలి. కాదండి, మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలామందికి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియకుండా కొంతమంది సేవింగ్స్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏముందిలే మనం ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుందాం, ఉన్న దాంతోనే మనం హ్యాపీగా ఉందాం, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం సంతోషంగా ఉందాం అనుకొని ఏమి సేవింగ్స్ చేయట్లేదు కొంతమంది. సో సేవింగ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకుండే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మరి సేవింగ్స్ చేయని వాళ్ళు ఏముందిలే లైట్ మన ఏ మినిట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి సేవింగ్స్ చేయని వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం? ఒకటి ఏంటంటే, ఇది చాలామందిలో అంటే నాకు తెలిసి అయితే చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఇది మైండ్లో, మార్కెట్లో. కానీ ఏంటంటే ఈరోజు ఉన్న డబ్బులు మనం ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అదే ఇప్పుడు ఒక అతని పైన ఏదైతే ఫ్యామిలీ ఉందో, ఆ ఫ్యామిలీకి కిడ్స్ కానీ వైఫ్ కానీ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇన్ కేసు అది రిస్క్ అయింది,
రిస్క్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ ఉన్న వైఫ్ కానీ ఆ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి. యా సేవింగ్ లేకపోతే కనుక ఇవి ఆగిపోతాయి. అవి ఒకవేళ ఆయనకి ఏదైనా అయినా ఏమీ సేవింగ్ చేయలేడు, అసలు ఆయన నేను ఏం చేయలేను, ఈరోజు అంతా ఖర్చు పెట్టేసాను అనుకోండి, రేపు వైఫ్ అయితే వర్క్ చేయాలి కదా, ఫ్యామిలీ అంతా రిస్క్ అవుతుంది. రేపు చిల్లలు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ చేసే పర్సన్ ఉన్నాడండి, ఆయనకి ఏంటంటే సేవింగ్ చేస్తాడు, పిల్లల ఎడ్యుకేషన్కి 15 ఇయర్స్కి ఏదో ప్లాన్ చేసుకున్నాడు, 20 ఇయర్స్కి ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఇలా ప్లాన్ చేసుకున్నాడు. ఇన్ కేసు అతను ఆయనకి ఏదైనా అయినా కానీ కూడా ఆయనకి ఏమవుతుందంటే ఒక అసెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వచ్చిన ప్లాన్స్లో ఏంటంటే ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ తీసుకుంటాడు, అలాంటివి తీసుకున్నాడు కాబట్టి ఇంకేదైనా రిస్క్ అయినా కానీ ఒక లంసమ్ అమౌంట్ ఫ్యామిలీకి వస్తుంది. దేర్ ఈజ్ నో కాంప్రమైజ్ అనమాట. ఎడ్యుకేషన్లో కానీ వైఫ్కి కానీ ఏమి ఆమె వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే. ఆయన సేవింగ్ లేదనుకోండి ఎగ్జాంపుల్, ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ వైఫ్ వర్క్ చేయాల్సిందే, పిల్లల ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మంచి స్కూల్లో ఉన్న పిల్లలనే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వేయాల్సిందే, రైట్? ఈ గోల్స్ అనేది మిస్ అవుతుందండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేడం, ఎవరైతే జాబ్ ఎర్నింగ్ పీరియడ్లో ఉంటారో ఆ ఎర్నింగ్ పీరియడ్లో ఏదైతే అమౌంట్ వస్తుందో, ఇప్పుడు ఆయన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. సపోజ్ ఒక 30,000 ఒక 20,000 రూపీస్ అనుకుందాం హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో ఏమైనాయి, జాబ్స్ లేవు కొంతమందికి, ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవునండి. అండ్ ఇప్పుడు కూడా రెసిషన్ వచ్చేసిందండి. మీరు అన్నట్టే ఇది తీసుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను చూసింది ఏంటంటే, ఒక పర్సన్ కి 60,000 శాలరీ ఉంది, బానే ఉంది, ఫ్యామిలీ అంతా బానే రన్ అవుతుంది. సడన్ గా రెసిషన్ రావడం వల్ల ఇప్పుడు ఖాళీ ఉండాల్సి వస్తుంది. ఒక 6 months నుంచి ఖాళీ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు 60,000 రూపీస్ మీరు చెప్పారు, ఆ పర్సన్కి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి మా అంటే ఒక 20-25,000 ఉండొచ్చు రఫ్గా. అయితే అతను ఏం చేయాలి అంటే, ఒక 25,000 రూపీస్ పర్ మంత్, ఆయన కనీసం లోన్స్ అమౌంట్ ఎంత, ఆయన ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత, ఒక ఎగ్జాంపుల్ 30,000 ఉందనుకోండి, 30,000 ఉంటే కనుక ఒక 6 months కార్పస్ని ఆయన ఒక ఎఫ్డీ చేసుకోవాలండి, గ్యారంటీడ్ ప్రోడక్ట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. ఇలాంటి రిసిషన్ వచ్చి ఒక 6 months ఖాళీగా ఉన్నా కానీ ఆ ఫిక్స్ చేసిన అమౌంట్ నుంచి ఆయన 6 months ఆయన లైవ్లీవుడ్ ఆ లోన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రిటర్న్స్ ఎంత వస్తాయండి? రిటర్న్స్ మీకు 6.5% వస్తాయండి రిటర్న్స్. అంటే మనం రికరింగ్ చేసుకుంటే కనుక 4 to 5% వర్కౌట్ అవుతుంది. అది ఒకటి కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరు లైఫ్లో కార్పస్ ఫండ్ అనేది ఒక కనీసం 6 months to 1 year ఆయన ఏదైతే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ లోన్స్ అమౌంట్ ఉందో అది కంపల్సరీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలండి బ్యాంక్స్లో. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో చేసుకోవచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో చేసుకోవచ్చు. అప్ టు 5 lakhs అండ్ అబోవ్ ఉంటే కనుక ఆయన ఏంటంటే కనీసం మల్టిపుల్ బ్యాంక్స్లో చేసుకోవాలి. ఒక 5 lakhs బిలో ఉంటే కనుక ఏం కాదండి. ఒకవేళ బ్యాంక్ ఇన్ కేస్ ఏదైనా బ్యాంక్ కరెక్ట్ అయినా కానీ కూడా ఆయనకు 5 lakhs వరకే గ్యారంటీడ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆయన 10 lakhs, ఎగ్జాంపుల్ ఒక 1 lakh వ్యక్తి మీరు 60,000 అన్నారు, ఆయనకు 6 lakhs ఉందనుకోండి ఇయర్లీ ప్యాకేజ్, 6 lakhsలో ఒక 2 banksలో పెట్టుకుంటే కనుక బెటర్ అండి. కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. ఈ రిసిషన్ వచ్చినా కానీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ కూడా ఈ అమౌంట్తోనే ఆయన కొంచెం ఆ 6 months వరకు సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, వెల్త్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష గారు.